ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్కి సంబంధించి బీఫార్మసీ మరియు ఫార్మడీ ఈ కోర్సులకు సంబంధించి మనకి ఈరోజు చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అన్నమాట. మీరు ఫ్రీజ్ చేసినా లేదంటే సేవ్ చేసినా మనకి మార్చుకునేందుకు ఇదే ఆఖరి రోజు కాబట్టి అందరూ మంచిగా యూజ్ చేసుకోండి. మెయిన్గా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మీరు పెట్టిన ప్రయారిటీ ఆర్డర్ ఏ విధంగా ఉంది, ఎన్ని ఆప్షన్లు పెట్టారు, కట్ ఆఫ్ చెక్ చేసుకున్నారా లేదా, హాస్టల్ ఫీజు ఎంత ఉంది, మనకి హాస్టల్ అందుబాటులో ఉందా లేదా, ఫీజు ఎంత ఉంది, ఇలా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ క్రాస్ చెక్ అయితే చేసుకోండి. ఫర్దర్ సీట్ వచ్చిన తర్వాత ఇబ్బంది పడకుండా అయితే ఉంటారన్నమాట. కొంచెం ఎక్కువ ఆప్షన్లు అయితే పెట్టండి, మీకు ఫస్ట్ పేజ్లో సీట్ వచ్చేలా పక్క అయితే అవుతుందన్నమాట. కాబట్టి ఎవరైనా ఫ్రీ చేసినా సేవ్ చేసినా ఈ ఒక్కరోజే టైం అయితే ఉంది. దీన్ని బట్టే మనకి సీట్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి సో అందరూ చేంజ్ అయితే చేసుకోండి. ఎవరైతే చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నారో ఫ్రీ చేసిన వాళ్ళు కూడా చేంజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. అండ్ మెయిన్గా మీరు వెబ్ ఆప్షన్ పెట్టిన తర్వాత ఇంకా మార్చేది లేదు అని అనుకుంటే ఫ్రీ చేసి పక్కనైతే పెట్టేసుకోండి అన్నమాట. సాయంత్రం అలాగా అర్థమవుతుంది కదా. మనకి సేవ్ చేసినా లేదంటే ఫ్రీ చేసినా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. సో మెయిన్గా చాలామంది అనుకుంటుంది ఏంటంటే ఫ్రీ చేసే వాళ్ళు చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ రోజు మార్చుకోలేరు కదా అని అనుకుంటారు. అలా అయితే లేదన్నమాట. సో మీరు ఎవరైనా మార్చుకోవచ్చు. మీ ప్రయారిటీ ఆర్డర్ అప్ అండ్ డౌన్ చేసుకోవాలన్నా లేదంటే ఇంకా మంచిగా పెట్టుకోవాలన్నా రీవర్క్ చేసి పెట్టుకోండి అన్నమాట. ఫర్దర్ ఇదే లాస్ట్ ఛాన్స్, మళ్ళీ అయితే ఉండదు. కాబట్టి మంచిగా ఈ ఆప్షన్ అయితే యూజ్ చేసుకోండి, వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకోండి. ఇంటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంసెట్లో మెయిన్గా ఒక మంచి కాలేజెస్ జాయిన్ అవుదాం అని అనుకుంటే శాస్త్ర కాలేజ్ ఇస్తే బెస్ట్ చాయిస్ అని చెప్తాను. ఎందుకంటే దీంట్లో కో ఎడ్యుకేషన్తో పాటు ఉమెన్స్ సంబంధించి స్పెషల్గా కాలేజ్ అయితే ఉంది. సేఫ్టీ కానీ మనకి స్టడీ కానీ ప్లేస్మెంట్ సంబంధించి కానీ 100% వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. మెయిన్గా ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్తాను. సో మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఫార్మసీ, ఫార్మడీ, మనకి మెయిన్గా బీఎస్సీ నర్సింగ్, ఫిజియోథెరపీ, మనకి కౌన్సిలింగ్లో కన్వీనర్ సీట్స్తో పాటు మేనేజ్మెంట్ సీట్స్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. సో లిమిటెడ్ సీట్స్ మాత్రమే మనకి అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే డీటెయిల్గా గైడ్ చేస్తారు. సో ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత అని క్లియర్ కట్గా వాళ్ళైతే చెప్తారన్నమాట. అర్థమవుతుంది కదా. స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట.